ఇప్పుడు ఇప్పుడుండే సమాజము 20 ఏళ్ల క్రితం వేరు. మన ఇది వేరు. ఇప్పుడుండే ట్రెండు, ఈ అలవాట్లు, మాధ్యమాలు, సోషల్ మాధ్యమము, టెక్నాలజీ ఎంత పెరిగిందో అలాగే మనల్ని కంట్రోల్ చేసే, మన మైండ్‌ని కంట్రోల్ చేసే వ్యవస్థను కూడా కోల్పోతున్నాం అనిపిస్తుంది. దీన్ని ఏం చేస్తారు? ఎలా మనం పాసిఫై చేసుకోవాలి? ఎగ్జాక్ట్‌లీ మేడం. ఇప్పుడేమైతుందంటే ఇది ప్రతి ఒక్కరి సమస్య. సో, దీంట్లో అందుకొరకే మనం ముందే చెప్పాం. అర్జునుడు గనక ఆ చెట్టు మీద ఉన్న పక్షి కన్నుని ఏ విధంగా గురి చూడాలనో, ఆ విధంగా గురి చూసినప్పుడే లక్ష్యాన్ని సాధించడానికి అవకాశం ఉంటది. అది కేవలం విద్యార్థులే కాదు, పేరెంట్సే కాదు, ప్రతి వ్యక్తికి సంబంధించి కూడా. ఇప్పుడున్న ఈ అతివృష్టి అని మనం అందుకొరకే చెప్పుకున్నాం. వచ్చినప్పుడు మనం ఏం చదవాలి? మార్కెట్‌లోకెళ్ళినప్పుడు ఒకసారి అశోక్ నగర్‌కెళ్ళినప్పుడు, దిల్సుఖ్ నగరో, అమీర్‌పేటో కోటి. లేదా ఢిల్లీ ఎట్లా కోటికెళ్ళినప్పుడు బుక్స్ డిఫరెంట్ యెస్. కనిపిస్తా ఉంటాయి. కోచింగ్ సెంటర్‌లకు సంబంధించి ఇట్లా వెళ్ళినప్పుడు లేదా కోటికి మనం బుక్స్ సెలక్షన్‌లో కూడా అవి కూడా చాలా ఇంపార్టెంటే. ప్రతి దశలో కూడా మనం ఇక్కడ ఒక అద్భుతమైన గైడెన్స్‌ను ఇవ్వబోతున్నాం. సో, ఇట్లా వెళ్ళినప్పుడు మనకు ఏం తీసుకోవాలి? ఎట్లా తీసుకోవాలి? ఈ అన్‌సర్టెనిటీ నుండే మనం బయటపడాల్సిన అవసరం ఉంటది. అంతకుముందు ఏముంటది మనకు 20 సంవత్సరాల క్రితము ఇవన్నీ ఏమి ఉండకపోయేది. సో, ఏవైతే దానికి పర్ఫెక్ట్ రిలేటెడ్ మెనూ ఉండేది. లేదు. మనకు యెస్. ఒకటే రెండే ఉండేది. ఐటెమ్స్. అద్భుతంగా ఉండేది. ముద్దపప్పు, ఆవకాయ, ఆ! రైస్. ఇక ఇట్లా. దాని మీద ఓరియంటేషన్ మీద వెళ్ళినప్పుడు మనం స్మూత్‌గా వెళ్ళిపోయేది. అంటే మనల్ని సైడ్ ట్రాక్ పట్టించడానికి అవకాశాలు లేదు. పెద్దగా లేక లేవు. ఉండేది. ఇప్పుడు మనం కూర్చున్న మొబైల్ మన చేతిలోకి వచ్చిన తర్వాత కాన్సంట్రేషన్ అనేది చాలా తగ్గిపోయింది. చూస్తా ఉంటాం కదా పిల్లల లోపల ఆ! కొన్ని వందల మందిని, వేల మందిని డీవియేషన్స్. డీవియేషన్స్ చాలా ఎక్కువైపోయినాయి. సో, దాన్ని కంట్రోల్ చేయగలగాలి. దాని లోపల మనము మెంటల్ స్టేటస్ కొరకి యోగా ప్రాక్టీస్ చేయాలి, మెడిటేషన్ ప్రాక్టీస్ చేయాలి. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో జరిగింది. అందుకొరకే ప్రతి దశలో కూడా ఈ మెంటర్‌షిప్ ఎందుకు పెరిగిపోయింది గతంలో కంటే అనంటే, సో, అట్లా సైడ్ ట్రాక్ పట్టకుండా ఉండటానికి వాళ్ళని మోటివేట్ చేయగలగాలి. ఇన్స్పిరేషన్ చేయగలగాలి. ఫీల్డ్ ఎక్స్‌పీరియన్సు చూయించగలగాలి. అది కావడం ద్వారా, లక్ష్యాన్ని సాధించడం ద్వారా ఎంత అద్భుతంగా నీ భవిష్యత్తు ఒక్కటే కాదు, నీ తర్వాత అన్ని తరాల భవిష్యత్తు ఉంటది. ఇప్పుడు మీరు ఐఏఎస్ ఆఫీసర్ అయిందనుకోండి, తర్వాత ఏమవుతుంది యెస్. అంతా సామాజికంగా నెక్స్ట్ గానీ, జనరేషన్. ఆర్థికంగా గానీ అన్ని రకాలుగా ఒక ఉన్నత స్థాయిలోకెళ్ళిపోతుంది తర్వాత. ఎక్కడో ఎవరన్నా తలకు మాసినోళ్ళు ఎవరన్నా ఉంటే తప్పితే, సో, మిగిలిన ఏ రకంగా చూసినా గూడా ఈ సొసైటీ లోపల ఒక అద్భుతమైన స్టేటస్ అనేది మనకు కలగటానికి అవకాశం ఉంటది. అన్ని తరాలకి ముఖ్యంగా ప్రతి ఒక్కరు గూడా మనం బోయినా గూడా మన ఫోటో పెట్టుకొని, సో, ఇట్లా ఉండేరావే అని చెప్పుకుంటానికి గర్వంగా తలెత్తుకుంటానికి అవకాశం ఉంటది. కాబట్టి ఇక్కడ చూజ్ చేసుకునేటప్పుడే సైడ్ ట్రాక్ పట్టకుండా ఉండటానికి, ఎందుకంటే మనం హాస్టల్స్‌లో ఉంటారు, కోచింగ్ సెంటర్‌లో యెస్. గానీ, ఒక్కొక్కరి నేపథ్యం ఒక్కొక్క మాదిరిగా ఉంటది. డీలా పడిపోకుండా ఉండటానికి అద్భుతంగా కోచింగ్ అవసరం లేకున్నా కూడా చేసుకోవచ్చు. కానీ సో, అవకాశం ఉంటే మాత్రం ఒక ఎట్టి టైమ్ పరిస్థితుల్లో టేబుల్. కూడా కోచింగ్ ఉంటే యెస్. ఒక టైమ్ మనం టేబుల్. స్టార్టింగ్‌లో ఈ సైడ్ ట్రాక్‌ల మధ్య వాళ్ళు పట్టేది ఒక స్ట్రెయిట్‌గా మూవ్ అయ్యటానికి అవకాశం ఉండదు. నువ్వు ఒక 10 ఏళ్ళు చదివితే విలువైన సమయం వేస్ట్ అయ్యటానికి అవకాశం ఉంటది. కాబట్టి ఇంత సర్టెన్ పీరియడ్ పెట్టుకోండి. ఆ సర్టెన్ పీరియడ్ లోపలనే మనం గోల్ రీచ్ అయ్యటానికే అవకాశం ఉండాలి. స్పోర్టకస్ అని మనం విని ఉంటాం. వాళ్ళు ఏం చేస్తారు, ఒక దీవి పైన యుద్ధానికెళ్ళినప్పుడు, సో, మొత్తము చిన్న చిన్న బోట్ల ద్వారా వెళ్ళినప్పుడు అక్కడికెళ్ళిన తర్వాత ఆ దీవిని ఎట్లైనా జయించాలి ఐలాండ్‌ని. అక్కడ మొత్తం అన్నీ గూడా ఒక దగ్గరేసి మొత్తం ఏం చేశారు, ఆ బోట్‌లను మొత్తం గూడా పడవల్ని మొత్తం గూడా తగలబెట్టేస్తారు. తగలబెట్టేస్తారు. అవును. ఎందుకు అనంటే వాడు ఉన్నాడనుకో అక్కడ ఏమైతది మళ్ళీ పారిపోయటానికి యెస్. అవకాశం ఉంటది. యెస్. సో, ఎంత దూరం అని ఈదుతాడు. సముద్రంలో పోతే మొసల్లో ఇవ్వో అవో ఏవో తింటాయి, ఖతం అయిపోతది అట్లా. ఎందుకని ముందు నుయ్యి వెనక గొయ్యి మాదిరిగా ఉంటది యూ విల్ పరిస్థితి. క్రియేట్ యువర్ ఓన్ యెస్. వరల్డ్. ఎగ్జాక్ట్‌లీ. అందుకొరకే నేను గెలుపు కొరకే యుద్ధం చేస్తాను. నేను గెలవడం కొరకే వచ్చాను. ఈ సివిల్ సర్వీసెస్ లేదా ఒక పోటీ పరీక్ష, ఒక జాబ్‌ని అనే ద్వీపాన్ని గెలవడం కొరకే నేనొచ్చానని ఆ వేళ వెళ్ళటానికి అవకాశం ఉంది. అందుకొరకే ఆ సైడ్ ట్రాక్స్ మనం పెరిగిన సోషల్ మీడియా గానీ, లేదా ఇతరత్రా మనం చాలా పాజిటివ్ కామెంట్స్ ఉట్టిగానే చేస్తా ఉంటారు. ఇప్పుడు ఎవరికీ ఏం పని పాట లేక చాలామందికి పాజిటివ్ కామెంట్స్ ఊరికనే వదిలేయడం అనేది జరుగుతా ఉంది. అట్లా కొత్త జనరేషన్‌కి మనం అట్లాంటివి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే, మన సొసైటీని, మన విలువల్ని మనమే తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లా ఊరికనే చదువుకునే పిల్లలకి భవిష్యత్తునియ్యాలి.
ఇవ్వకున్నా పర్వాలేదు కానీ వాళ్ళ భవిష్యత్తుని నాశనం నిర్మూలించేటందుకు, హర్ట్ అయ్యేటందుకు ఆ పాజిటివ్ కామెంట్స్‌ని ఎంత తగ్గించుకుంటే మనము అంత అభివృద్ధి అనేది మన చుట్టూ కనిపిస్తుంది. ఆ పాజిటివ్ వైబ్స్ అనేటివి సమాజాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళటానికి అవకాశం